బీహార్లో మరికొన్ని రోజుల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై ఢిల్లీ కోర్టులో అవినీతి కేసు నమోదైంది. అయితే సదరు కేసు ఆర్జేడీకి మైనస్ పాయింట్ అవుతుందని ఎన్డీఏ కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే తమకు వ్యతిరేకంగా కేసు పెట్టడం వల్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని ఆర్జేడీ నాయకులు భావిస్తున్నారు. మొత్తానికి బీహార్ ఎన్నికల్లో లాలూ కుటుంబంపై పెట్టిన కేసు కీలకాంశం కాబోతోంది. బీహార్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. ఇది సర్వసాధారణం. తాజాగా రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి షాక్ తగిలింది. లాలూ ప్రసాద్, ఆయన సతీమణి రుబ్రీదేవి కుమారుడు తేజస్వి యాదవ్ పై తాజాగా ఢిల్లీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర మంత్రి హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పనిచేశారు. అయితే రైల్వే మంత్రి హోదాలో లాలూ ప్రసాద్ సదరు 5 ఏళ్ల కాలంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టులను కొంతమందికి కేటాయించారు. కాగా ఈ కేటాయింపులు నిబంధనలకు వ్యతిరేకంగా జరిగాయన్నది లాలూ కుటుంబంపై వచ్చిన ప్రధాన ఆరోపణ. అంతేకాదు సదరు కేటాయింపుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నది సీబీఐ చేసిన ప్రధాన ఆరోపణ. కేటాయింపులతో లబ్ధి పొందిన వారు లాలూ ప్రసాద్ యాదవ్కు 3 ఎకరాల భూమిని నజరానాగా అందించారని సీబీఐ ఆరోపించింది. కాగా బీహార్ ఎన్నికలకు ఎక్కువగా సమయం లేదు. నవంబర్లో 2 దశల్లో పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో లాలూ కుటుంబంపై ఢిల్లీ కోర్టులో అవినీతి కేసు నమోదు కావడం తమకు ప్లస్ పాయింట్ అవుతుందని ఎన్డీఏ కూటమి నేతలు భావిస్తున్నారు. లాలూ ప్రసాద్పై ఇప్పటికే దానా కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో అవినీతి కేసు వెలుగు చూడడం ప్రత్యర్థి రాష్ట్రీయ జనతాదళ్కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని ఎన్డీఏ కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాలూ కుటుంబంపై నమోదైన తాజా అవినీతి కేసును ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా కూటమి నేతలు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. అంతేకాదు అవినీతి కుటుంబాన్ని వ్యతిరేకించండి, ఎన్డీఏకే ఓటు వేయండి అనే నినాదంతో అధికార పక్షం ప్రచారం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి మరోవైపు భిన్నమైన చిత్రం కనిపిస్తోంది. ఢిల్లీ కోర్టు నమోదు చేసిన తాజా కేసును రాష్ట్రీయ జనతాదళ్ తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఐఆర్సీటీసీ కాంట్రాక్టులకు సంబంధించి అవినీతి జరిగిందన్నది దాదాపు 16 సంవత్సరాల కిందటి ముచ్చట. కాగా మరికొన్ని రోజుల్లోనే బీహార్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో తమ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని కేసు పెట్టడం వల్ల ప్రజల్లో తనకు సానుభూతి పెరుగుతుందని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ భావిస్తున్నారు. సహజంగా ఎన్నికల సమయంలో నేతలపై అలాగే వారి కుటుంబంపై అవినీతి కేసులు పెడితే వాటి ప్రభావం ఆయా రాజకీయ పార్టీలు లేదా కూటములపై తప్పకుండా ఉంటుంది. అయితే బీహార్ ప్రజలను అంత తక్కువగా అంచనా వేయకూడదు. బీహార్ భూమిపుత్రుల పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్ను ఇరుకున పెట్టడానికి ఎన్డీఏ కూటమి వ్యూహమని ప్రజలు అనుకునే అవకాశాలు లేకపోలేదు. కాగా ఇటీవల కాలంలో ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్కు యువతలో ఫాలోయింగ్ బాగా పెరిగింది. రాహుల్ గాంధీతో సంబంధం లేకుండా ఆర్జేడీ అగ్రనేత హోదాలో తేజస్వి యాదవ్ ఇటీవల ఒక యాత్ర చేపట్టారు. 6 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో నిరుద్యోగ అంశాన్ని తేజస్వి ఎక్కువగా ఫోకస్ చేశారు. దీంతో తేజస్వి యాదవ్ నాయకత్వం పట్ల యువత బాగా ఆకర్షితమైంది. అంతేకాదు ఆర్జేడీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ తేజస్వి యాదవ్ ఇటీవల ఒక సంచలన హామీ ఇచ్చారు. పాట్నాలో తమ సర్కారు ఏర్పాటైన నెలలోపే ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
దీంతో తేజస్వి పట్ల మెజారిటీ బీహార్ ప్రజలు ఫిదా అయినట్టు సమాచారం. ఈ అన్ని కారణాలతో లాలూ కుటుంబంపై పెట్టిన అవినీతి కేసు బూమరాంగ్ అయ్యే అవకాశాలున్నాయన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. మొత్తం మీద బీహార్ ఎన్నికల్లో లాలూ కుటుంబంపై పెట్టిన కేసు కీలకాంశంగా కాబోతోంది.